गुरु साईनाथ महाराज की जय। सद्गुरु भरद्वाज महाराज की जय। गुरुदेव दत्त। सद्गुरु श्री साईनाथ యొక్క సన్నిధానంలో ఆచార్య కర భరద్వాజ మాస్టర్ గారి యొక్క ఆశీస్సులతో ఈరోజు నాయుడుపేటలో శ్రీ సాయి సన్నిధి గ్రంథంలోని అంశాలని మనం వివరించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఈరోజు సాయినాథుని ఆశ్రయించి సేవించి అత్యంత ఆధ్యాత్మిక ఉన్నతిని పొందిన రాధాకృష్ణమాయ గురించి మన పేరు విన్నాం. మనం సినిమాలో సీరియల్లో కూడా సినిమాలో లేనప్పుడు సీరియల్లో చూసాం. రాధాకృష్ణమాయి ద్వారానే మనకు హారతులు, చావడి ఉత్సవాలు, గోకులాష్టమి ఇవన్నీకి జరగడానికి జరుపుకోవడానికి కారణభూతురాలు రాధాకృష్ణమాయి. ఈనాడు మన హారతులు పాడుకోగలుగుతున్నామంటే అది రాధాకృష్ణమాయలో వచ్చిన ప్రేరణే. అంతేకాకుండా లెండి తోటికి వెళ్ళాం, సిడికి వెళ్ళాం తీసుకుంటాం. ఇలా కమ్మెలు పెట్టి ఆ పైనంతా ఆకుల్లో లతలుగా ఉంది, గమనించారు లేదు? అది ఏర్పాటు రాధాకృష్ణమాయ చేశారు అప్పట్లో. అంటే బాబా వెళ్ళేటప్పుడు కాస్త నీడగా ఉండాలనే ఉద్దేశంతో. అంటే మూలం వచ్చి బాబా, ఆయన ప్రేరణ లేనిది గీర్ధరం, పనిముట్టు రాధాకృష్ణమాయ. బాబా తను చేశాడు, పేరు ఎవరు రప్పించాడు? రాధాకృష్ణమాయ. అంటే బిడ్డ యొక్క ఉన్నతం చూసి బాబా ఆనందపడ్డాడు. తనగా చెప్పడం అన్నమాట. తనగా చెప్పకుండా అలా చేసి వాడికి పేరు వచ్చి ఈయన సంతోషపడుతున్నాడు. తండ్రి ప్రేమ అలా ఉంటుంది, తల్లి ప్రేమ అలా ఉంటుంది. అందుకు మించిన తండ్రి ప్రేమ బయటికి కనిపించదు. తండ్రి ప్రేమ వెన్నుముక్క లాంటిది. వెన్నుముక్క ఏమైనా కనిపిస్తుందా? మరి మనం నిలబడడానికి, ఆధారపడడానికి కారణం ఏంటి? కాళ్ళ, చేతుల, ముక్క, నోర, చెవ, వెన్నుముక్క. తండ్రి యొక్క ప్రేమ కూడా ఆ కంటికి కనిపించదు. తల్లి ప్రేమే కనిపిస్తుంది, కానీ తండ్రి గుప్తంగా లోపల ఉంచుకుంటాడు. తల్లి వ్యక్తపరుస్తుంది. ఎంతసేపు చివరి వరకు తన దృష్టి అంతా కూడా పిల్లల మీదే ఉంటుంది తండ్రి. అంటే వాళ్ళ యొక్క ఉన్నతి, వాళ్ళ చదువుల ప్లానింగ్, ఎలా వాళ్ళ అభివృద్ధిలోకి రావాలి, ఇవన్నీ యోచించేది తండ్రి తల్లి. బాగా గమనిస్తే మనకు అర్థం అవుతుందండి. తండ్రి మీరు అనుకుంటారు, అందుకే తల్లి అని మనం అనుకుంటున్నారు. మనం వాళ్ళ అభివృద్ధి చూద్దామనేసి తల్లి వచ్చి బాహ్యం, ఆంతరికంగా మాత్రం తండ్రి. మీరు అనుకున్నా కూడా దాన్ని చేకూర్చుకోవాలి ఎవడు? మరి నేను అనుకుంటున్నాను మనం ఏం చేయగలుగుతున్నావా? ఇక్కడ ఎవరిని కింద పడడం ఉద్దేశం కాదు. తండ్రి యొక్క స్థితి ఏమిటి? వెన్నుముక లాంటిది, అది కంటికి కనపడదు. తండ్రి ఎప్పుడు కూడా పొగడడు, గారాబం చెయ్యడు. ఎందుకని? గారాబం చేసేస్తే వాడు ఎక్కడ దారి తప్పుతాడనే ఉద్దేశము. అది ముడికే వేస్తూ ఉంటాడు. కొడిగా పిల్లలు ఉంటారు, ఏం ఎంతసేపు తండ్రి మనం తిట్టనే ఉంటాడు అనుకుంటారు. తిట్టేవాడు తండ్రి ఎలా ఉంటాడు అని ఆలోచించాడు. ఇది నయనాలు భగవత్ నయనాల విషయం కూడా జరిగింది. కాబట్టి అటువంటి తండ్రి సాయినాథుడు. ఈ ఉన్నతిని నిరంతరము పర్యవేక్షిస్తూనే ఉండేవాడు. అటువంటి ఆమె రాధాకృష్ణమాయ. ఈనాడు మనం మందిరం నిర్మించుకుంటున్నాం, ఆ మందిరం హారతులు పాడుకుంటున్నాం. కారణభూతురాలు రాధాకృష్ణమాయ. అంటే ఇప్పుడు సద్గురు సాయి మహారాజ్కి జై అంటున్నాం, సింహాలు పెడుతున్నాం, కిరీటాలు పెడుతున్నాం, పూజ చేస్తున్నాం, హారతులు ఇస్తున్నాం, నైవేద్యం సమర్పిస్తున్నాం. మరి వీటికి అన్నిటికీ నాంది రాధాకృష్ణమాయ. ఆమె యొక్క జీవిత ఒక అద్భుతం, ఒక కళ, మనందరం నేర్చుకోవలసిన అంశం. గురువారం నాడు వారు పాదుకలను ఊరేగించడం కూడా సూత్రధారి రాధాకృష్ణ.
పల్లకిలో పెట్టి పాదుకల్ని ఊరేగించడం కూడా సూత్రధారి రాధాకృష్ణమయ్య. ఇందుకు కారణం ఇప్పుడు షిరిడీలో ఇన్ని ఉత్సవాలు జరగడానికి మూలం ఆయన. ఎవరు? ఆమె. అసలు మామూలు పేద భిక్షుడుగా ఉన్నాడు బాబా, ఫకీరుగా ఉన్నాడు బాగా. మరి ఆయన పూజించాలి, ఆయన పూజించాల్సిన అవసరం ఏమిటి అని గ్రహించింది రాధాకృష్ణమయ్య. ఇంకెవరు మహాసాపతి ఏ విధంగా అయితే గ్రహించాడో మొట్టమొదటి దర్శనంతోనే రాధాకృష్ణమయ్య కూడా బాబాను దర్శించగానే అలా గ్రహించింది. లేకపోతే ఈనాడు పెద్ద రాజదర్బార్ లాగా ఎక్కడ మందిరాలు చూడండి, చూస్తే ఎలా ఉంది. ఏదో ఒక రాజు ఆడు కూర్చున్నట్టుగా ఉన్నాడు, ఆయనకేంటి మామూలుగా భిక్షగాడు, పేద ఫకీరు. మరి అటువంటి వారికి అతని స్థానం, ఆ స్థానంలో కూర్చోబెట్టినారు. అంటే ఈ కూర్చోబెట్టారని కాదండి, అంటే తండ్రి మనకి ఎంతగా చేసినప్పుడు తండ్రిని మనం ఎంతగా ప్రేమగా తండ్రి పుట్టినరోజు వచ్చినప్పుడు కావచ్చు, లేకపోతే వివాహ వార్షికోత్సవం అప్పుడు కావచ్చు, లేదంటే సత్యబుద్ధి మహోత్సవం అప్పుడు కావచ్చు, తండ్రి వద్దుంటున్నా కూడా తండ్రికి రకరకాలుగా మనం ఆయనకి ఏదో అలంకరించో మన ముద్దుగా చూసుకుంటాం కదండి. అది రాధాకృష్ణ. అలా చూసుకున్న తర్వాత మిగతా వాళ్ళు కూడా చేస్తారు, వాళ్ళ తండ్రిని ఆ విధంగా చూసుకుంటారు కదండి. అలాగే రాధాకృష్ణ షిరిడీలో అలా చేసేటప్పటికి మిగతా ఊళ్ళో అందరూ కూడా బాబా మందిరాల్లో ఆ విధంగా అలంకరించుకుంటున్నారు, ఆ విధంగా పూజ చేసుకుంటున్నారు, అర్థమైన భావించుకుంటున్నారు. అంటే వీటన్నిటికీ మొదట ఆరంభించింది రాధాకృష్ణమ్మాయి. బాబా ఎవరు చెప్పినా వద్దనేవాడు, కానీ రాధాకృష్ణమ్మాయికి మాత్రం తల ఉంచాడు. కారణం ఆమెలో హృదయపూర్వకంగా ఉన్న అది ప్రేమతత్వం అనండి, లేదా ఆధ్యాత్మిక తత్వం అనండి, ఏదైనా కావచ్చు. అదేంటి సాక్షాత్తు బాబాని ఆమె శ్రీకృష్ణుడుగా ఆరాధించగలిగింది. కారణం ఏమిటి అంటే ఈ మొట్టమొదటిసారిగా రాధాకృష్ణమ్మాయికి బాబా గురించి చెప్పి నానాసత్యం దొరికాడు. ఈ నానాసత్యం చాలామంది చెప్పాడండి బాబా యొక్క దివ్యత్వం గురించి. ఆయన చెప్పింది 1905లో. ఈమె అసలు పేరు ఏంటంటే సుందరాబాయి క్షీరసాగర్. మరి రాధాకృష్ణమ్మాయి అని పేరు ఎందుకు వచ్చింది అని అంటే ఈమె అహ్మద్నగర్లో గొప్ప కుటుంబంలో జన్మించారు. గొప్ప వకీలుకి ఈమె భార్య. చిన్నతనంలోనే భర్త మరణించాడు. ఇప్పుడు చిన్నతనంలోనే భర్త మరణించాడంటే ఎంతటి క్షోభ ఉండాలి. అటువంటి ఆమె పూర్వజన్మ సంస్కారం చనిపోయిన మరుక్షణం నుంచి ఆమె తన జీవితం అంతా పరమార్థ సాధనలో గడిపింది, లౌకిక సాధనలో కాదు. అంటే అయ్యో వెళ్ళాలి, ఏం చేయాలి, ఏం సంగతి, మన పరిస్థితి ఏంటి, మన భవిష్యత్తు ఏమిటి అని ఆలోచించలే. కారణం గతజన్మ సంస్కారం. ఇవన్నీ అశాశ్వతాలు. ఇది కాదు మనకు కావాల్సింది. మనం ఎలా ఉన్నతికి వెళ్ళాలి, ఆధ్యాత్మికి ఎలా వెళ్ళగలాలి, భగవంతుని ఎలా చేయాలి, ఇది చెప్తే మనకు అర్థం. భగవంతునికి ఎలా పొందాలి, ఎక్కడ మనకు ఆనందం ఉంది, మన సుఖము సంతోషం అనుకుంటున్న ఆనందం, పరమానందం ఇంకెక్కడ ఉంది అంటే ఏది ఉన్నా లేకపోయినా నిజమైన ఆనందం ఎక్కడ ఉంది? వస్తువులో ఉందా, వ్యక్తిలో ఉందా, పరిస్థితిలో ఉందా? ఇట్లా ఆలోచించుంటారు. అందుకని తన జీవితం అంతా కూడా పరమార్థ సాధనలో గడిపింది. ఇదే సంఘటన సూర్యనాగమ్మ రమణ మహర్షి చేతులు వస్తుంది. అప్పుడు ఆమెకి ఇదే అప్పుడు బాల్య వివాహాలు అప్పుడు అంటారు. అంటే 5 ఏళ్ళకు 6 ఏళ్ళకు కూడా వివాహం చేసేవారు. అబ్బాయి 10-11 ఉన్నా కూడా అమ్మాయి వివాహం చేసేవారు. ఆమెకి కొద్ది కాలంలో భర్త మరణించాడు. అప్పుడు విధా ధర్మాలు బాగా కట్టుబాటు పాటించేవాళ్ళు. అప్పుడు బయట రాకూడదు, ఎవరి మొహం చూడకూడదు, ఒంటరికి గదిలో ఉండాలి, హాల్లోకి రాకూడదు, ఇట్లా బంధింపబడింది. బంధింపు ఎలా ఉంటుందండి? ఇప్పుడు పెద్దవాళ్ళు అయితే పక్కన పెట్టండి, 10 సంవత్సరాల లోపల పిల్లలు, ఆడపిల్లలు గదిలో బంధించేసి ఏదో తలగర ఒకటి కట్టేసి ఎవరి మొహం చూడకూడదు కాబట్టి అన్నం పంపిస్తూ ఉంటే ఆ పాప పరిస్థితి ఎలా ఉంటుంది? అటువంటి పరిస్థితుల్లో సూర్యనాగం క్షోభ. ఆ క్షోభ ఏంటి శాశ్వతం? భగవంతుడి దాని చెప్తుంటే అప్పుడు రమణ మహర్షి దర్శనం కలిగింది ఆ గదిలోనే. అంటే ఎవరి సంస్కారాన్ని బట్టి ఉంటుందండి. ఎందుకంటే
బివి నరసింహస్వామి ఒక ఆయన వినే పేరు ఉంటారు మనం. ఆయన రమణ మహర్షి దగ్గరికి వచ్చాడు. వాళ్ళు కూడా చిన్నప్పుడు వాళ్ళ పిల్లలు బావిలో పడి చనిపోవడం, భార్య చనిపోవడం జరిగినప్పుడు అలా అన్వేషిస్తున్నప్పుడు రమణ మహర్షి దగ్గరికి వచ్చినప్పుడు రమణ మహర్షి గారు షిరిడీకి పోమన్నాడు. అంటే రమణ మహర్షి గారికి ఆయనకి బౌద్ధిక సంస్కారం తెలియదా? ఎందుకు షిరిడీకి పోమన్నాడు? ఇతనికి షిరిడీకి బాబాకి ఒక లింక్ ఉంది, రుణానుబంధం ఉంది. అక్కడికి వెళ్తే ఇతడు బాగుపడగలడు. అందుకనే ఎవరి సంస్కారం అనుసరించి మనకి సాధన ఉంటుంది. అందువల్ల మనం బాబా సాధనకు రండి, అక్కడికి పోవద్దు, ఆడే ఉంటుంది అని మనం చెప్పకూడదు. ఇప్పుడు అనుకోండి, మీరు ఇంకో సామ్రాజ్యానికి వెళ్ళారనుకోండి, పోకూడదమ్మా, ఇది ఇంతకు మించి ఉందా అని అనకూడదు. ఎందుకంటే మీ సంస్కారానికి అది సూటబుల్. ఎందుకంటే లోపల పరమాత్ముడు ఉంటాడు మనకి, వాడి సంస్కారంలో ప్రేరణ కలిగిస్తాడు. అది గుర్తించి ఆ దారిలో వెళ్ళు. అంతేగాని ఒకే వాళ్ళు వెళ్ళారని మనం వెళ్ళకూడదు. అది కూడా ఉండదు. వాళ్ళు వెళ్ళారు కదా మనం వెళ్దామా? ఏమో అంటే మనం ఆచరణ సాంప్రదాయం వదిలిపెట్టి కూడా వెళ్ళకూడదు. నిశ్చలతను ఉంటే అక్కడ మీద మీకు అన్నిశ్చలత ఉన్నారు. నిశ్చలత ఉందనుకోండి, ఈ సాంప్రదాయం అనుకోండి, ఇక్కడ లేదనుకోండి, ఆడ మీద ఉంటుందా గ్యారంటీయా? ఉండదు. ఇంకో దగ్గర గ్యారంటీయా? ఉండదు. కాబట్టి మనకి నిశ్చలత మొట్టమొదటి మనకి అది శివుడి మీద కావచ్చు, కృష్ణుడి మీద కావచ్చు, ఈశ్వరుడి మీద కావచ్చు, ఎవరికైనా కావచ్చు కాక, మహాదేవుడి మీద కావచ్చు, మనకి ప్రశాంతంగా ఉంది అని అనిపించిన తర్వాత ఎవడో చెప్పాడు ఆడిపోతే బాగుంటుందంటే వాళ్ళు ఆడికి పోవాలని మనసు లెగు అంటుంది. అది చంచలంగా అయింది మనసు. ఇంతవరకు మనం వారి సన్నిధిలో అనుభవించిన అనుభవాలన్నీ గాలి పట్టుకుపోయాయి. అంటే ఆ అనుభవాలు అనుభూతిగా మార్చుకోలేకపోయినాం. నాకు పాయింట్ మీకు బాగా అర్థమయ్యేట్టుగా అనుకుంటున్నాను నేను. ఎందుకంటే అది మర్చిపోయి ఇంకో దానికి వెళ్ళకూడదు. ఆ భావాన్ని పట్టుకుంటే మనకు నిజంగా ఆ సంస్కారం కన్నా వేరే సంస్కారం, ఈ సంస్కారం బాబా సంస్కారం ఇది ముఖ్యమైతే వాళ్ళ ప్రేరణకి ఇక్కడ పంపిస్తారు. మన ప్రయత్నం చేయబడలేదు. ఎందుకంటే మనం నమ్ముకున్న అది ఈశ్వరుడు కావచ్చు, అది కావచ్చు, మరి వీడికి ఇది కాదు, ఇంకా వేరే సంస్కారం కావాలి. అందుకని బాబా గారి బొమ్మను వాళ్ళే ప్రేరణ కలిగిస్తారు. అటువంటి అవకాశాలు వాళ్ళే కల్పిస్తారు. అలాగే సూర్యనామ రమణ మహర్షి గారు తెస్తారు. అలాగే బివి నరసింహస్వామి రమణ మహర్షి దగ్గర నుంచి వెళ్ళకుంటే ఆయనకి సాధ్యం కదా. ఎక్కడో పాల్గొనడం వచ్చానే ఆయన సన్నిధిలో ముక్తి పొందాడు, అంటే విషయం తెలుసుకున్నాడు. అలాగే గణపతి ఒక ఆయన కాశీ విశ్వనాథ కావ్యకంట గణపతి మహాముని పెద్ద పండితుడు, ఎక్కడ దొరకలే, రమణ మహర్షి సన్నిధిలో దొరికింది. కాబట్టి వారి సంస్కారం నుంచే సాధనం మనం ఉండవలే, చేసుకోవాలి. ఈ అయిన తర్వాత త్వరలోనే బంధువుని జనులందరూ వదిలిపెట్టి ఒంటరిగా భగవంతుని సేవకులో జీవితం గడపసాగింది. ఈ బంధుమిత్రులు ఏమంటారు, చూడుకోడి మాటలు అంటారు. అది ఇంకేం ఉండదు. అది ఓదార్పు కాదు. అది ఓదార్పు మాట అనుకుంటున్నాం. ఓదార్పు మాట ఉండదు, ఎత్తిపోసిన మాట ఉంటుంది. ఏదైనా ఫంక్షన్ జరిగింది అనుకోండి, ఇది జరగకుండా ఉంటే నేను పిలిచి ఉండేవాడు అంటారు. ఆ మాట అవసరం ఉంది, పిలవబాక, చెప్పబాక, అయ్యో నువ్వే ముందుండేవాను కదా, అయ్యో అని ఇంకొక తీరా అంటారు అన్నమాట. ముందు నీకు చెప్పుగా చేస్తూ ఉన్నారు అని వాళ్ళు పోయి చెప్పడం. ఆమె చూసుంటారు, ఆమె పిలవలేదు, ప్రశాంతంగా ఉంటుంది ఆయన పాపం. కానీ పక్కన గమ్ముంటారా, నువ్వే ముందున్నావు అనేటప్పటికి ఎలా ఉంటుంది అంటే మాటలతో హింసించే గుణం మనకు చాలామందికి ఉంటుంది. అది తెలుసుకున్నది. ఈ జనాలతో మనకి పని లేదు, చూరేసుకున్నాను మనకి ఇబ్బంది అని వాళ్ళని దూరంగా పెట్ట ప్రారంభించారు. కానీ తనేదో తన పనేదో అది నిరంతరము భగవంతు సేవ జీవితం గడపసాగింది. అంటే ఎంతో నిజమైన ఆలోచన ఉంటే తప్ప ఈ దారిలోకి రారండి. అంటే ఇక్కడ దారి అంటే దేవుని కొలవడం, పూజలు పురస్కారం కాదు, సరైన ఆలోచన సరైన దారిలో. ఆలోచన వేరే దారి ఆలోచన ఉంటుంది, సరైన ఆలోచన దారిలో. అలా ఉన్నప్పుడు ఈలో తత్వజ్ఞానము, జ్ఞాన పద్ధతి నేర్చుకోవాలి.
తత్వజ్ఞానము అంటే ఏంటి? తత్వం, ఏది శాశ్వతము ఏది అశాశ్వతము అని తెలుసుకోవడం. మాయ అంటే ఏమిటి, మాయ ఎలా ఛేదించాలి మనం, మాయని ఎలా దాటాలి మనం అని తెలుసుకోవడం. తెలుసుకునే ధ్యాన పద్ధతి అనే పదం వాడాడు ఇక్కడ. ధ్యాన పద్ధతి అంటే తెలుసుకునే జ్ఞానంలో నువ్వు ఎరుకులో కలిగి ఉండు. ఇక్కడ ధ్యాన పద్ధతి అంటే ఎరుకులో కలిగి ఉండడం. నువ్వు ఏదైతే సత్యం తెలుసుకున్నావో అందులోనే ఉండు, మరి డైవర్షన్ కావాలి. నిరంతరం ఆ ఎరుకులోనే ఉండు. ఇప్పుడు మనం మాట వరుసగా అంటాం, అంతా భగవంతుడు చేస్తున్నాడండి అని అంటాం, ఏదో తెలుసుకున్నట్టుగా. అహాభావంలో మనం నిరంతరం ఉండగలుగుతున్నామా? నాకైతే మంచి జరిగింది అనుకోండి, అంతా ఆయన ఇష్టం అండి, ఆయన వల్ల జరిగింది అంటే ఆ మాట కట్ట. నేను కష్టం వచ్చింది అనుకోండి, ఆ మాట అనగలుగుతానా? ఆ మాట అనలేదు. ఎందుకు ఇచ్చాడు దేవుడు నాకు కష్టం అంటండి. అది ఇక్కడ గుర్తించుపెట్టుకోవాలి. ఇక్కడ ధ్యాన పద్ధతి అంటే తన ఆ భావమే అది. క్షేమ చిటుకమన్నా నీ ఆజ్ఞ అనే భావం నిరంతరం నిలుపుకోవడమే ధ్యాన పద్ధతి అంటే. ఏదో 1 గంట 4 గంటల ముందు కూర్చొని ధ్యానం పద్ధతి కాదు. బయట వచ్చిన తర్వాత కూడా ఆ ఎరుకలో నువ్వు ఉండగలుగుతున్నావా? లేనప్పుడు ధ్యాన పద్ధతి ఎలా అవుతుంది? పోని ఆడ ఉన్న గంట సేపు అయినా నిశ్చలంగా ఉండగలుగుతున్నావా? గుండె తెలియని చెప్పాలండి, ఇప్పుడు మీరు చేసుకుని చెప్పాలి. ఆ ఉన్న గంటలో నువ్వు ఉండగలుగుతున్నావా? నిష్పక్షపాతంగా ఒప్పుకోగలగాలి. ఎందుకు ఈ మాట అంటున్నానంటే చిన్నజేసం చెప్పాడు, కనీసం ఆయన ఒక 18 సెకండ్లు ఏమో చెప్పాడండి. 18 సంఖ్యత మన పడలే, కొద్ది సెకండ్లు అనుకుందాం. ఆ కొద్ది సెకండ్లు ఎటువంటి చింతన లేకుండా నీకు ముక్తి వచ్చేస్తావు. కొద్ది సెకండ్లు చెప్పాడు. అటువంటిది మాకే చాలా తీవ్ర ప్రయత్నం చేస్తున్నామని ఆయన చెప్పిన మాట. మరి చిన్నజేసం ఎంతటి సాధనలు, ఎంతటి పద్ధతులు, మరి ఎందుకు ఆయన మాట అన్నాడు అంటే మన కోసం. ఆయనే ఉంటాడు పాపం, ఆయనకి ఎందుకు లేదా, ఆయన ఉండగలుగుతారు వాడు మన కోసం. మనం అంటాం కదా, నేను గంట చేశాను, అరగంట చేశాను, నేను ఎప్పుడు ధ్యానంలో ఉంటాను. ఫోన్ ఇది మనం ఎత్తుకోమనుకోండి, ఏ బతుకులేదు, నేను ధ్యానంలో ఉన్నానండి, ఎందుకు ఫోన్ ఎత్తుకున్నారు అంటారు, నా బోటు కదా అంటే వాళ్ళు తెలియాలి కదా. గుడికి ఫోన్ ఎత్తుకోబోతాం, సైన్స్లో పెట్టుకో, ఎత్తుకున్న తర్వాత అయ్యా నేను గుళ్ళో ఉండా అంటే ఆ భక్తులు అయ్యా గుళ్ళో ఉన్నాడప్ప అని వాళ్ళు అనుకోవాలా. అంటే జరుగుతున్నారు కదండి, ఇవన్నీ నా బలహీనత కాబట్టి చెప్పుకుంటే రేపు తీసేస్తామని ఇక వినపం అంతే. ఎందుకంటే దూర్తుడి మహాకవి చేసినాడు కాబట్టి తన బలహీనత అంతా ఇక్కడ కాస్త చెప్పుకున్నాడు. అయ్యా స్వామిని చెట్టుని వాడిని వీడిని అది తొలగించు. కాల శతకం అంతా ఇదేనండి, తన బలహీనత చెప్పుకున్నాడు దూర్తుడి మహాకవి. అందుకోసం నా బలం చెప్పుకోవడం ఇక్కడ తత్వజ్ఞానము ప్లస్ నిరంతర ధ్యాన పద్ధతి అవి ఉండేవి. చివరికి ఎన్నో జన్మల పుణ్యం వలన సాయి సన్నిధి చేరింది. సాయి సన్నిధి రావాలంటే ఎన్నో జన్మల పుణ్యం అంటే ఎన్ని సాధనలు చేయాలో అంత చేసే కానీ సాయి సన్నిధి లభించిందండి. ఎందుకు సాయి సన్నిధి అంటే ఎంతో పుణ్యం సాయి సన్నిధికి వస్తుంది అంటే ఇంకెవరు లేరా అని మనం ప్రశ్నించుకోవాలి. ఎందుకు సాయి సన్నిధి పునర్ముఖం ఉంటే ఎంతో సాధన చేయగా మనం ద్వైతంలో ఉన్నాం. అంటే రాముడు వేరు నేను వేరు, కృష్ణుడు వేరు నేను వేరు, ఆయన దేవుడు నేను జీవుడు. ఆ విగ్రహంలోనే రాముడు ఉన్నాడు, ఆ పటంలోనే కృష్ణుడు ఉన్నాడు. ఈ భావన మనం పూజ చేస్తున్నాం, ఇప్పటికీ అదే చేస్తున్నాం. మనం పదం వాడేది ఇబ్బంది ఉంది, సంతోషం. ఆ భావననే ఉన్నాం. అంటే అందుకే చేశారు వాళ్ళు, ఇంకా అద్వైతంలోనే ఉండాలి వీళ్ళు, అద్వైతంలో పంపించాలి వీళ్ళని చేసి మనం చేసిన పూర్వపుణ్యం అంతా కలిసి ఆరాధించేది. అంటే ఇప్పుడు మన సాయిని ఆరాధించడంలో ఎన్ని జన్మల పుణ్యం చేస్తే వచ్చిందో, వచ్చిన తర్వాత దీన్ని సాధకం చేసే అవసరం ఉందా లేదా? బాబా నాకు పరిచయం అయ్యాడు మొట్టమొదట. అయిన తర్వాత అంటే ఎంతో ఎన్ని జన్మలో, ఎందుకంటే జంతువునాం నరజన్మ దుర్లభం అన్నాడు. ఎవరు? జగదు ఆదిశంకరాచార్య. ఇక్కడ దుర్లభమైన పదవి వాడాడు, ఉత్తమం చెప్పలే, ఉన్నతమని చెప్పలే.
ఇది రావడం చాలా దుర్లభం అన్నాడు. అంటే ఏంటి, ఎన్ని జన్మలో ఎన్ని రకాలుగా మనం జన్మించామో, క్షేమ దోమ ఎన్ని అంత కష్టపడి ఈ దేహాన్ని గమనించారా అన్నప్పుడు దీని యొక్క విలువ తెలుసుకోవాల్సిన ఉందా లేదా? అలా ఈ మానవుని తర్వాత ఎన్ని జన్మలో పుట్టనే దైవభక్తులు గెలిపినా మనం ఏమన్నా లేదు. ఇట్లాంటి విధిగా చేయవు. చూడు మనం గమనిస్తాం, కొందరు దేవుడు ఏడండి అని చెప్తానే ఉంటాడు ఒకడు. తిరిగిన తర్వాత మరి సత్యం అనుకోవాలి, ఈ 10 మంది శోభనం అంటానే ఉంటాడు ఇంకొకడు. అంతే తర్వాత ఎక్కడైనా సరే ఆడికొచ్చి గడప కాడికి వచ్చి మనం చూసి అన్నాడంటే వాడు మనం చూసి ఉండొచ్చు కాక ఈయన ఆయన చూసి ఉంటాడు. ఆ పుణ్యం ఒకటి ఉంది కదా, ఆ పుణ్యం చేస్తాడండి తర్వాత జన్మలో గడపలో కాలు పెడతాడు. నేను చూద్దామని అంటే తర్వాత జన్మ సంగతున్నారు. కానీ తర్వాత ఏది భజనలు ఏది సత్తం కదా, మనం చేయగలమా వినగలమా అనుకుంటాడు. ఆ మాట ఒక చెవులో పడి ఉంటుంది నెక్స్ట్ జన్మ వల్ల. అయిన తర్వాత కూర్చుందామని అనిపిస్తుంది. కూర్చున్న తర్వాత అట మనసు పోతానే ఉంటుంది. సరే ఏదో వచ్చి పిలిచారా కాబట్టి ఇచ్చారే అంటారు, లగ్నం పోతుంది. ఆ తర్వాత అంటాడు ఈరోజు బాగుంది కదా అని ఉంటాడు. అలా మెల్లమెల్లగా వస్తాడు. ఇది నా మాటలు కాదండి, లోకముడి వెంకటేశ్ అంటాడు మాట. ఒక మామిడి పండు ఎగ్జాంపుల్ చెప్తాడు. మామిడి పండుకి పురుగులు పట్టింది. ఆ పురుగును తట్టుకొని ఆ చెట్టు తట్టుకొని నిలబడగలిగితే అది ఇంకా అనేక చెట్లకి ఆధారపోతాయి. అంటే ఆ పురుగు తట్టుకొని నిలబడేటటువంటి. ఇప్పుడు మనం చీడాపడ పట్టింది మందు వెళ్తాము, కొన్ని తట్టుకొని నిలబడగలుగుతాం. మందు తీసుకుని అనుకోండి నిలబడగలుగుతుంది. దాని ద్వారా ఆ ఇతరాల ద్వారా కొన్ని వేల వర్షాలు సాధ్యమవుతుంది అని చెప్తూ అలా అయిన తర్వాత ఇది అనేక చెట్లు కారణం అయిన తర్వాత మనిషికి వస్తుంది. అంటే అనేక జన్మల్లో మామిడి చెప్పుకున్నాం. అందరికి ఆహారంగా అయ్యి వాళ్ళకి ఆనందం పెట్టేసేసి వాళ్ళ వ్యాపారంలో లాభం వచ్చి ఇది కొంత పుణ్యమే కదా. అంటే ఏదో మానవం పుడుతుందట. పుట్టిన తర్వాత కొంతకాలానికి ఒక జమీందారు ఇంట్లో పుడతాడట. ఆతకం అయిన తర్వాత ఒక రాజు అవుతాడట. మన అయిన తర్వాత భక్తి ఏర్పడుతుందట. భక్తి ఏర్పడిన తర్వాత ఆడికి వచ్చిన తర్వాత కొంతకాలం అయిన తర్వాత రాజు అయిన తర్వాత ఆయన కాస్త కళ్ళు తెరిచి చూస్తాడట. అలా కొంతకాలం అయితే అంటే కొంతకాలం అంటే కూడా జనవలండి. కొంతకాలం అంటే గంట 2 గంటలు పోతారు. వాళ్ళు హారం చేసాక కొద్దిగా కళ్ళు తెరేస్తాడట. అలా కళ్ళు తెరిచి ఆయన అనుభవం పొందిన తర్వాత అనేక జన్మల తర్వాత ఆయన పాదాలు ఆశ్రయిస్తాడట. ఆయన పాదాలు ఆశ్రయించి కొన్ని జన్మల తర్వాత ఆయన ఐక్యమవుతాడు. ఇది వెంకటేశ్వర చెప్పిన మాట. కాబట్టి అది ప్రమాణంగా తీసుకోవాలి మనం. అంటే ఎంతో మందికి వచ్చిన తర్వాత మనది ఎంతగా సాధకం చేసుకోవాలి. అన్ని జన్మ మనకు వద్దు, ఈ జన్మలోనే మనం శాశ్వత పొందాలి. దాన్ని ఒకే ఒక సూత్రం చెప్పాడు బాబా, అల్లా మాలి. అదే భగవంతుడి యజమాని అని గుర్తుపెట్టుకో. ఇప్పుడు శివుని ఆజ్ఞ క్షేమైన పుట్టదు అని అంటే పెద్దవాళ్ళు అంటారు. మరి ఆ భావం మీద ఎంత వరకు స్థిరత్వం ఉంది. ఇంకోటి అంటాం, ఎవరైనా కష్టం వచ్చిందంటే వాడి కర్మ అంటాం అనేస్తాం. వాడి కర్మ అంటే ఏంటి? వాటి ఫలితాన్ని వాడు అనుభవిస్తున్నాడు, మనం జాగ్రత్త పడతామని ధ్యాసం అనుకుందా? వాడు పెట్టి పుట్టాడు అంటాం వల్ల బాగున్నప్పుడు. అంటే పెట్టి పుట్టాడు కూడా బాగున్నాడు అంటే వాడు పెట్టాడు అంటే పుణ్యం కాబట్టి వాడు బాగున్నాడు. కానీ మనం అటువంటి చేస్తామని ధ్యాసలో మనం ఉండగలుగుతున్నామా? ఇదేంటి ధ్యాన పద్ధతి? నీకేంటి కాదండి, ఇదే తత్వజ్ఞానం అనేది, అదే ధ్యాన పద్ధతి అనేది. అలా ఎన్నో రోజులు పూర్వపడే వల్ల సాయి సన్నిధి చేరడానికి ఇక్కడ ద్వైతం లేదు, అద్వైతం ఉండదు, ఒకటే. ఆయన చెప్పడం వల్లనే ఆయన సకల సాధు స్వరూపుడుగా, సకల దేవతా స్వరూపుడుగా, సకల విశ్వరూపుడుగా దర్శనమిచ్చాడు. దర్శనమిచ్చిన తర్వాత ఏముంది? ఇంకా తేడా లేదు, మనందరం ఒకటే అనే భావన కలిగినప్పుడు ఇంకా రెండుకి తాగు లేదు, ఉన్నది ఒకటే. అంటే ఎంతో పూర్వపుణ్యం ఉండే తప్ప ఉన్నది ఒకటే భావన మనకు కలగదు. మనం ఆ ప్రయత్నం చేయకుండానే సాయిని ఆశ్రయించాం. అంటే ఏమిటి? ఈ సాయిని ఆశ్రయించిన తర్వాత ఆయన చెప్పిన ఒక వాక్యం ఎంతగా దృఢంగా మనం ఉంచుకోగలగాలి. అది రాధాకృష్ణ మనం ఉంచుకున్నది చిన్నప్పటి సంస్కారం వల్ల.
అందువల్ల ఎన్నో జన్మ పుణ్యం వలనే ఆ సన్నిధికి చేరింది పదం పెట్టుకోవాలి. ఇక్కడ మనము కూడా ఎన్నో జన్మ పుణ్యం కదని బాబా సన్నిధి చేరాము. ఇంకా ఎన్నో జన్మ పుణ్యం వలనే రాధారాజ మాస్టర్ గారు మనకు పరిచయం అయ్యారు. అంటే భౌతికంగా కాదండి, గ్రంథాల ద్వారా. గ్రంథం అంటే వాళ్ళకి స్వరూపమే కదా. అది బాబా చెప్పాడు, బుద్ధుడు చెప్పాడు, కృష్ణ భగవాన్ చెప్పాడు, గురునానక్ కూడా చెప్పాడు. అలాగే బుద్ధుడు చెప్పి ఉన్నాడు ఈ దేహం కాదా అని. కాబట్టి ఆమె చేరింది. షిరిడి వచ్చినాటికి మహాసౌందర్యవంతమైన ఆమె కృష్ణ భక్తురాలు, సౌందర్యవతి యువతి. అంటే చిన్నప్పుడు భర్త పోయాడు. చిన్నప్పుడు భర్త పోయాడంటే ఆమె ఎలా ఉంటుంది అంటే 10-20 సంవత్సరాల పాప అంటే ఎలా ఉంటారు? సౌందర్యంగా ఉంటుంటారు, అందంగా ఉంటారు. కానీ ఆమె కృష్ణ భక్తురాలు. కృష్ణుడిని తన నాథుడిగా భావించిందేమో రాధా చేసుకున్నాడు. అలా నేను కృష్ణ భక్తురాలు. నిరంతరము ఆమె రాధాకృష్ణ అనే నామం జపిస్తుండడం వల్ల ఆమె రాధాకృష్ణమాయి కనిపించింది. రాధాకృష్ణ అనుకుంటున్నారు కాబట్టి ఇక్కడ మాయ అంటే అమ్మ అనుకుందాం. అంటే ఆ నాకంటే మాయ అనే భావన పిలుస్తుంటారు కదా, రాధాకృష్ణమాయి. ఆ నిరంతరము కృష్ణ అని నామస్మరించవచ్చు కదా. మరి రాధాకృష్ణ ఎందుకు నామస్మరించారు? ప్రతి ఒక్కటి మనం చూస్తాం. ఎందుకంటే ఖైమా చేస్తే బాగా రుచిగా ఉంటారు. లేకపోతే ఇప్పుడు మామిడి పళ్ళు సీజన్ కాబట్టి మామిడి పళ్ళు బంగిని పళ్ళు మామిడి తీసుకొచ్చి తొక్కంతా తీసేసి ఆ లోపల ఉన్న ముక్కల్ని ఒక గ్లాసులో వేసుకొని ఆ గ్లాసు చల్లగా ఉన్న ఫ్రిడ్జ్లో పెట్టుకొని దాని మీద కాస్త తేనె అట్లా చేసుకొని చక్కెర కలుపుకుంటే గబగబ తింటామా? చల్లగా ఒకటి తింటాం, ఆనందంగా ఉంటుంది. అలాగే ఇది ప్రతి వచ్చిన పదము వాక్యంలో కూడా ఒకేసారి కనుకుంటే దాని రుచి తెలియదు మనకి. రాధాకృష్ణమాయని ఆమె ఎందుకు చెప్పించింది అంటే రాధ యొక్క భక్తి అటువంటిది. నిరంతరం హృదయం నిండా కూడా ఆ కృష్ణుని కాదు, కృష్ణుడి యొక్క తత్వాన్ని ఉంచుకోగలిగింది. కాబట్టి అలా ఆవిష్కరిస్తే అటువంటి తత్వం నాలో ఒకటి నేను రావాలి. నాలో ఎలా ఉందో అటువంటిది నాలో రావాలి. నీ చెంత నేను చేరాలి. ఇప్పుడు కృష్ణుడికి భార్యలు ఉన్నారు, రుక్మిణి ఉన్నారు, సత్యభామ ఉన్నారు. మనకు తెలిసింది. భార్య ఎలా వచ్చేసరికి పక్కన పెడదాం, మనస్ఫూలంగా అది కనబడుతుంది. ఎక్కడైనా సరే కృష్ణ మందిరాల్లో సత్యభామ కృష్ణుడే మందిరాలు ఉందా? రుక్మిణి కృష్ణుడి మందిరాలు ఉంది. కృష్ణుడి పైకి అక్కడో ఒకటి ఉండొచ్చేమో. ఎక్కువగా ఏ మందిరాలు మనకు కనిపిస్తాయి? అలాగే చిత్రపటాలు ఏ బొమ్మలు కనిపిస్తాయి? అలాగే విగ్రహాలు ఏ బొమ్మలు కనిపిస్తాయి? రుక్మిణి కృష్ణుడి బొమ్మలు కనబడవు, సత్యభామ కృష్ణుడి బొమ్మలు కనబడవు. రాధాకృష్ణ 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 రాధాకృష్ణ. ఇక్కడ రాధ అంటే ఒక భౌతిక స్త్రీ రూపం అనుకోకూడదండి. ఆ ప్రకృతి ఈ సృష్టితో లయం అయిపోయారు. అందుకే నిరంతరము కృష్ణుడి యొక్క తత్వం ఉంది ఆమెలో. ఆ ముఖము నీళ్ళలో చూసుకుంటే ఆ ముఖం కనబడలేదండి, కృష్ణుడి ముఖం కనబడింది. ఏది ఆమె చూసుకుంటే అంటే ఎంతగా ఆమెలో తత్వం నాకు జీర్ణించకపోయింది. కాబట్టి అటువంటి తత్వం నాకు రావాలి అనే భావంతో రాధాకృష్ణ అని ఆమె జపించి ఉండవచ్చు. ఇది మన భావన. అలా నిద్ర జపించడం వల్ల ఏమవుతుంది? ఆమె పేరు రాధాకృష్ణమాయి అని పేరు చేశాడు. ఆమె పేరు సుందరబాయి క్షీరసాగర్. ఆ పేరులోనే ఉందండి, సుందరీబాయి క్షీరసాగర్. సుందరీబాయి క్షీరసాగర్. క్షీర అంటే పాలు, పాలే క్షీరం. సాగర్ సుందరీబాయి. భౌతికమైన సౌందర్యం కాదు, ఆంతరిక సౌందర్యంలో పాలు లాంటి సముద్రం లాంటిది ఆమె. ఎందుకు సౌందర్యం అనే పదం వచ్చింది కాబట్టి సౌందర్యం అంటే ఏదో వివరించుకున్నాం. అది వివరించుకోవాలి కదా. సౌందర్యం అంటే ఏమిటి మన దృష్టిలో? అందంగా మేకప్ చేసుకోవడం సౌందర్యం మన దృష్టిలో అదే. ఇది మన ప్రశ్న కాదండి. భాగవతంలో ఉద్ధవుడు మన పేరు ఉంటాం. ఉద్ధవుడు
11వ స్కందంలో 19వ అధ్యాయంలో ఉద్ధవుడు కృష్ణుడు అనేక ప్రశ్నలు వేశాడు కృష్ణుడిని. అందులో సౌందర్యం అంటే ఏంటి ప్రశ్న వేశాడు. సౌందర్యం దృష్టిలో ఏంది? మేకప్పే. ఈ మేకప్పే సౌందర్యం. ఒకవేళ నేను ఎలా ఉన్నాను, మామూలుగా ఇలా ఉన్నాను అనుకోండి, నేను అందంగా కనవాలనేసి ఒక పెద్ద టూపీ ఒకటి, కన్ను ఒకటి, చెరువు కర్ర ఒకటి అవి పెట్టుకు బయట వచ్చాను అనుకోండి, అని ఏమంటారా? బఫూన్ అంటారు. నా శరీరం దగ్గరికి మేకప్ చేసుకుంటే అందంగా ఉంటాడు. ఇప్పుడు నేను బాగా తెల్ల పంచి కట్టుకొచ్చాను కాబట్టి సత్సంగా చెప్పేవాడికి అందంగా ఉన్నాను. అలా కాకుండా ఇట్లా బొట్లు కన్ను వేసుకునేసి ఈడొక రంగులు పూసుకొని తెల్లకి బాగా ఎరుపు రంగు పచ్చ రంగు పూసుకొని ఇక్కడికి వచ్చారు అంటే నా శరీరానికి అంత సౌందర్యం ఎలా ఉంటుంది అది ఆయన వివరిస్తున్నాడండి అని బుద్ధుడు చెప్పాడు. ఈ విషయాన్ని మేకప్ అనేసి, అంటే మీకు అర్థమైన మేకప్ అని చెప్పాడు. అది కాదు అని కృష్ణుడు చెప్పాడంటే నిరపేక్షతే, అసలైన సుగుణంతో సౌందర్యం అన్నాడండి. నిరపేక్షత అంటే దేని మీద కూడా ఆపేక్ష లేక ఉండడమే సద్గుణంతో కూడిన సౌందర్యం అని కృష్ణుడు చెప్పాడు. అదే అండి దేని ఆపేక్ష లేదు అంటే ఇక్కడ మేకప్ చేసుకోవాలి అనుకోబాకండి. ఇదే నేను చెప్పాను పెళ్ళికి పోతాను గట్టి చేసుకోవాలనుకోబోతాను, చేసుకోమని డిఫరెంట్. దాని మీద ఆపేక్ష లేకుండా ఉండాలి అంతే. ఇప్పుడు గమ్మపోతాను మేకప్కి బొట్టు పెట్టుకోవాలి, అయ్యో స్టిక్కర్ మిర్చి స్టిక్కర్ లేదు నాకు అని అనుకోకుండా ఉన్న స్టిక్కర్తో పెట్టుకుంటున్నాను అంటే మీకేం కాదు. అది కృష్ణుడే చెప్పాడు సౌందర్యం అంటే నిరపేక్షత, ఆపేక్ష ఉండకూడదు. ఆపేక్ష ఉంటే బాధ ఉంటుంది. ఇప్పుడు పట్టుపంచి కట్టుకోవాలనుకున్నా అది లాంటి బట్టి తాళా, అయ్యో అది ఉంటే బాగుంది, అది ఉంటే బాగుంది, కట్టుకోకపోతే బాగుంది, దృష్టి పడుకుంటాయి అంటే నేను సత్యంగా చెప్పగలనా? నేను అది లేకపోతే సత్యంగా చెప్పలేదు నేను. అయ్యో అది ఉంటేనే నా సత్యంగా చెప్పగలరా? అది ఆపేసి దొరుకుతుంది. నాకు దుఃఖం వచ్చిందా? అదండి ఇక్కడ వివరండి. ఉంటే కట్టుకో, లేదంటే ఉన్నదా సర్దుకో. దుఃఖానికి కారణం అదేనండి. లేని దాచుకో తపనపడమే దుఃఖానికి కారణం. దుఃఖం మనమే తెచ్చుకుంటున్నాం. అంత విషయానికి చెప్తున్నాడు. సౌందర్యాన్ని పదం వచ్చింది కాబట్టి నిరపేక్షత, దేని మీద ఆపేక్ష లేకుండా ఉండడమే. ఈ అంటే పేర్లు కానీ ఆమె ఎలా ఉన్నారు? నిరంతరము రాధ యొక్క తత్వాన్ని, రాధ యొక్క తత్వాన్ని తను నింపుకోవాలని ఆమె నిరంతరము రాధాకృష్ణ 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 అని పిలవడం ప్రారంభించింది, నామ స్మరించడం ప్రారంభించింది. కృష్ణారాధ అంటారు ఎవరన్నా? ఎందుకు వచ్చింది ఆమెకి? అసలు ఎందుకు వచ్చింది? ఆమె భక్తి పరవశుడు, అందుకని తన పేరు ముందు ఆమె జోడించాడు. భక్తికి భగవంతుడు ఎప్పుడు పరవశుడు అండి. పోయి ఇంకెక్కడైనా జరిగిందా అని కూడా మనం ప్రశ్న వేసుకున్నాం. మనకి దక్షిణ కాశీ ఎక్కడుంది? ఇక్కడ మన ఆంధ్రాలో కాళహస్తి. కాళహస్తి కాదు, శ్రీకాళహస్తి. మనం శ్రీ వదిలేస్తున్నాం, కాళహస్తి అంటున్నాం. శ్రీకాళహస్తి ఒకరు వదిలేసేట. దానికి పూర్వ పేరు ఏమిటి? ఇది గజకారణం ఏదో ఒకటి పేరు, ఆ ఊరి పేరు గజకారణం. దాని పేరు అంటే ఏమిటి? గజ అంటే ఏనుగులు బాగా అడవులు కాబట్టి ఉండేదేమో, అందుకని కారణం అంటే ఉండే ప్రదేశం అనే భావం ఏమో. మనం కూడా పేరు పెట్టుకుంటుంటాం కదా. ఎక్కువగా పండింది అనుకోండి ఒక వరి పైరు, ఆ ఊరి పేరు పెట్టేస్తాం కదా. నెల్లూరు బియ్యం ఉందని అంటాం మనం. ఎప్పుడైనా అన్నప్పుడు నెల్లూరు మొలకలకు ఉందని అంటాం. అట్లా దానికి ఆ పేరు. మరి సాలిపురుగు, పాము, ఏనుగు చేసిన భక్తికి పరవశుడై ఆ ఊరికి ఆ పేరు పెట్టించారు, శ్రీకాళహస్తి. అంటే భక్తికి పరవశుడు భగవంతుడు. ఆ విషయం చేస్తున్నాడు ఇక్కడ. అందుకని కృష్ణుడి ముందు రాధ. ఇప్పుడు కాళహస్తిలో చూడండి, కన్నప్ప ఎక్కడున్నాడు, శివుడు ఎక్కడున్నాడు? ఏమి అంటే భక్తుడికి అంత స్థానం ఉంది అన్నమాట అక్కడ. అందుకని మొట్టమొదట ఉత్సవాలు జరిగేటప్పుడు మొట్టమొదట పూజ కన్నప్ప ఆడకు పోయి వచ్చిన తర్వాతనే కాళహస్తి ఉత్సవాలు ప్రారంభమవుతుంది. అంటే ఎంత స్థితి భక్త కన్నప్ప పొందాడు, అదే స్థితి రాధా పొందింది. అటువంటి స్థితి నాకు కావాలి.
అందుకని అలా నిరంతరం జపించడం వల్లే రాధాకృష్ణమాయి అని పేరు మనకి స్థిరపడింది. ఆ పేరు తగ్గట్టుగానే కృష్ణుడి యొక్క విగ్రహం, మన దృష్టిలో అది విగ్రహం. కృష్ణుడు నవచంతున్నాడు ఆయన కృష్ణుడిని పెట్టుకొని తనే నాదుడుగాను లేదా తను తల్లి ఆ బిడ్డగాను ఇలా ధ్యానించడం ఉన్నారండి. ఆ రూపాన్ని పెట్టుకొని చంటి పిల్లవాడే వారిగా దానికి నీళ్లు పోయడము చిన్నపిల్లలు చేస్తారు చూడండి. అందుకే చిన్నపిల్లల మనసు ఎలా ఉంటుంది, నిర్మలంగా ఉంటుంది. వాళ్ళు బొమ్మలు పెట్టుకొని దానికి లాల పోస్తాము, బో పెడతా ఉంటారు కదండి. బొమ్మే మన దృష్టి అది బొమ్మ అనిపించి అనుకుంటాం, కానీ వాళ్ళ దృష్టిలో అదొక పాప, ఒక బాబు. అలాగే ఈమె కూడా ఆ అని విగ్రహం పదం వాడుతుంది, ఎందుకంటే మన దృష్టి విగ్రహం కాబట్టి. పెట్టుకొని లాలించి పాలించి అని బో పెట్టేట్టుగా చేసినట్టుగా స్నానం చేసినట్టుగా ఇలా చాలామంది ఉన్నారు భక్తులు. మనకి భాగవతంలో కూడా కొంతమంది వస్తాయి. నిరంతరము వారే మన చెంత ఉన్నట్టుగా, అది విగ్రహం కాదు, పటం కాదు, సాక్షాత్ కృష్ణుడు, మన చిన్న బాలుడు బాలకృష్ణుడు మన ఇంటికి వచ్చాడనే భావంతో కూడా ఆరాధించిన వాళ్ళు చాలా కోపంలో ఉన్నారు. అలా ఈమె అలా చేసుకుంటూ నిరంతరము చిన్న బిడ్డల వల్లే అన్ని సేవలు చేస్తుండేది. అది కృష్ణుడు కాదు, బాలకృష్ణుడు నా చెంత ఉన్నాడు. తల్లి పాత్ర పెట్టింది అక్కడ. రాధాకృష్ణమై తల్లి పాత్ర చంటి పిల్లవాడికి చేసినట్టుగా. అంటే ఇలా చేసి కూడా నువ్వు భగవతుని అనుగ్రహం పొందవచ్చు. కాబట్టి అది పటం కాదు, విగ్రహం కాదు, సాక్షాత్ భగవత్ స్వరూపం అనే భావన ఆమెకు చిన్నప్పుడే కలిగింది. కానీ వింటామని మర్చిపోతాం. మనం మర్చిపోతాను. బాబా ఏం చేశాడు, పటం రూపంలో కూడా నేనున్నా, విగ్రహ రూపంలో కూడా నేనున్నా, భిక్షగాడి రూపంలో నేనున్నా అనేది చెప్పాడు. మనకి అత్యంత గుణస్థాయికి తీసుకువెళ్ళడానికి. అప్పుడు ఇది పటము అనే ఆలోచన మనకు రాదు. రే బాబాని పెట్టాం, బాబా మన అనుభూతికి వచ్చాడు అని భగవంతుడు ఏడుస్తుంటే మన ఆలోచనలు, మన భావాలు, మన మాటలు జాగ్రత్తగా ఉంటాయి. ఆయన ఉన్నాడని ఎరుక కలిగి ఉంటే ఇప్పుడు రాధాకృష్ణ ఆ భావం ఉండింది కాదు. అంటే కంటి బిడ్డల వల్లే సేవ చేస్తుండేది. అంతేకాకుండా తరచూ పండ్రిపురానికి భక్తులను తీసుకెళ్ళి పాండురంగు అంటే ఏంటి, తన పొందిన అనుభూతిని 10 మందికి తెలియజేసి అలా పండ్రిపురం తీసుకెళ్ళేదట. ఆ యొక్క కంఠం చాలా మధురంగా ఉంటుంది, శ్రావ్యంగా ఉంటుంది, భావయుక్తంగా ఉంటుంది. ఇక్కడ కంఠం బాగుందంటే బుద్ధిది బాగా బ్రహ్మ సంగీతం కాదు, శ్రావ్యంగా పదం వాడుతున్నాడు. అంటే ఏమిటి, భావంతో కూడి ఉంటుంది. మనం గుర్తుపెట్టుకోండి, మీరు ఒక పాట పాడతారు, నేను ఒక పాట పాడతాను. నా పాటకి అలా ఉంటారు, మీ పాటకి తన్మయత్వం ఉంటారు. అదే పాటే, ఒకే పాటే. భజన అనుకోండి, శ్రీగణనాథ నేను వాడతా, ఏదో తలకపోతే బాగా భజన చేస్తారు. శ్రీగణ మీరు వాడతారు, తన్మయత్వంతో ఉంటారు. మీరు తన్మయత్వం ఎప్పుడైతే ఉంటారో వాళ్ళు తన్మయత్వం. అదే ఉంటుంది ఈరోజు భజన. బాగా గమనించండి, ఒక్కొక్కరు ఇంట్లో పోయినప్పుడు భజన మనకి అనిపిస్తుంది, కుదిరిపోయినప్పుడు ఏదో యాంత్రికంగా జరిగినట్టుగా అనిపిస్తుంది. అలాగే సత్సంగం కూడా, ఆయన సత్సంగం మనసు ప్రశాంతంగా ఉంది అనిపిస్తుంది, కొంచెం ఏదో ఒక్కుబడిగా చేసేవాళ్ళు అనిపిస్తుంది. అంటే అక్కడ భావం, అనుభూతి. ఆ అనుభూతి వల్ల ఆయన భజన పాడడం వల్ల అందరూ ఆకర్షితులై ఆమె చేసింది, నా వైపు మీకు ఆకర్షిత కాకూడదు, మనకి కారణప్పుడు పండ్రిపురుడు పాండురంగుడు పదండి ఆడికి పదండి. తల చుట్టూ తిప్పుకోలేదు. మనమైతే నేను అంటే తిప్పుకుంటా, నేను ఆడిపోకుండా నేను చెప్తాను కదా భజన, ఇక్కడే బంద్ చేసుకుంటాము, ఆడకపోతే ఏమొస్తుంది అని అంటారు. ఇప్పుడు చాలామంది అండి, మాస్టర్ గారు ఆరాధన పోతామంటే మాస్టర్ ఎక్కడ లేడు, ఏడే ఉన్నాడు మాస్టర్ గారు అని విషయం చెప్తున్నా, అవగాహన లేక. ఎందుకంటే వాళ్ళు నడియాడ స్థలంలో పవిత్రత ఉంటుంది, మన భేదం అన్నమాట. బాబాయ్ అని చెప్పాడు, మాస్టర్ ఏం చెప్పాడు, కొన్న చూడని చెప్పాడు కదా, ఇప్పుడు ఎడున్నాడు కదా, నేను కష్టపడానికి పోవాలి ముందరికే అలా అంటాడు. నా అతిథికి వీరు మాస్టర్ గారు ఒక మాట చెప్పాడు, ఇది అరుణాచలం చెప్తున్నాడు, ఒంగోలు ఇది అరుణాచలం చెప్తున్నాడు. ఎవరికి ఒక ఆయనకి తిరుమలలో పోలేకపోతున్నానంటే జయరామ్ గారు ఒక ఆయనకి ఇక్కడ ఉంటే అరుణాచలం ఉన్నట్టని చెప్పాడు. ఎందుకు అరుణాచలం పదం వాడు, ఏ మహావిష్ణువులో ఒక బ్రహ్మలో పదకూడదా, దానికి కారణం ఉంది. ఆ సందర్భం గురించి వివరించుకున్నాం.
ఈమె భజన చేసేవారి. ఆమెకి కీర్తనలు వచ్చు. ప్రథమ దర్శనంలోనే ఎవరిని బాబాని మొత్తం దర్శిస్తానే ఈయన మానవ శరీరం రక్తమాంసంతో ఉన్న దేహం కాదు. ఇది బాబాని మొట్టమొదటి దర్శించగానే ఈ రక్తమాంసం ఉన్న దేహం మాత్రం కాదు. ఈయనలో దాగి ఉన్న అనంత విశ్వశక్తిని గుర్తించింది. మాస్టర్ పదాలు పెట్టాలండి ఇక్కడ. కృష్ణుడని రాయలే, ఆయనలో ఉన్న అనంత, ఆయనలో ఉన్నమని చెప్పాలి. ఆయన దాగి ఉన్న, ఉంటే మాత్రం కనపడాలి కదా. దాగి ఉన్నది ఎవడు వెతుక్కుంటాడు వాడికే కనపడతాడు. పరదా వేసి ఉంటారు, పరదా తీసే కదా కనపడతారు ఎవరైనా. సముద్రంలో ముత్యాలు ఉన్నాయి, ఎవడు దొరుకుతుంది? లోపలికి వెళ్ళినోడికి దొరుకుతుంది. ముత్యాలు దాగి ఉంది, అక్కడ ముత్యాలు ఉంది అని తెలుసుకున్న వాడు ఏం చేస్తాడు? లోపలికి ప్రవేశిస్తాడు. అలాగే బాబాను చూస్తానే ఈయన సామాన్య మానవుడు కాదు. వీళ్ళు దాగి ఉన్న అనంత విశ్వశక్తిని ఆమె గుర్తించగలిగింది. విశ్వశక్తి అంటే ఏమిటి? అనంతము, దానికి అర్థం లేదు. గాలి విశ్వంలో ఒక భాగం, గాలికి అంతం ఉందా? అంతటా ఉంది. సూర్యచంద్రుడు అంతమా? ప్రపంచమంతా ఉంది. అలాగే నీరు, ఈ పంచభూతాలు అన్నీ కూడా దానికి అంతం అంటూ ఏమీ లేదు. ఇప్పుడు పెట్రోల్ ఉంది, ఎక్కడ దొరుకుతుంది మనకి? ఇరాన్ ఎక్కడ దొరుకుతా ఉంది. తీస్తామంటే వస్తూనే ఉండాలి. ఎన్ని వాహనాలు పెరిగినాయి, ఎన్ని వాహనాలు పెరిగిన వస్తూనే ఉండాలి. అదే మనకు ఆధారం. ఆలోచిస్తాడు. ఇప్పుడు ఉండే వాహనాలకి, ఒక 100 సంవత్సరాలు ఉండే వాహనాలకి ఎంత తేడా ఉంది? అప్పుడు ఒక 1000 అనుకుందాం, 1000 లీటర్లు అనుకుందాం, అంటే అర్థం కూడా మన నాయుడుపేటకి 1000 లీటర్లు కావాలి ఒక 50 ఏళ్ళ ముందర. ఇప్పుడు 1000 పక్కన ఎన్ని సున్నాలు పెట్టాలి, ఆయిల్ కావాలండి. మరి వస్తానే ఉంది. అంటే సాయినాథుడు శాశ్వతుడు, నిత్య సత్యుడు. ఆయన ప్రభావం అనేది అప్పుడు ఎలా ఉందో ఇప్పుడు అలాగే ఉంది, ఇప్పుడు ఎలాగే ఉందో తర్వాత కూడా అలాగే ఉంటుంది. అది ఆమె గుర్తించింది ఒక్క దర్శనంతో. అలా గుర్తించగలిగింది, అలాగే స్థిరత్వం చేసుకోగలిగింది. అంటే ఎంత సాధన ఉండాలి, ఆ సాధనలో ఎంత ఆరితేరు ఉండాలి. అయిన తర్వాత వారినే తన సద్గురువుగా, కృష్ణునిగా ప్రత్యక్ష రూపంగా భావించి యావత్ జీవితం సేవించింది. ఏమని? ఈ అనంత శక్తే ఒక రూపం ధరించింది. ఆ రూపమే కృష్ణుడు. ఆ కృష్ణ తత్వమే బాబాలా కనిపించింది. అనంత విశుద్ధిలో కృష్ణుడు ఎలా ఉన్నాడంటే మనకు అర్జునుడు విశ్వరూప సందర్శన చూపించాడు. మన సినిమాలను చూసాం. భూమి, ఆకాశము, నక్షత్రాలు, సముద్రాలు, కొండలు, కోనలు, పక్షులు, క్రిమికీటకాలు, జంతువులు, మనుషులు అందరూ ఆయనలో ఉన్నట్టుగా మనం దర్శనం కనపడతారు కదా. అంతేగాని తర్వాత ఈ విశ్వమంతా కృష్ణ స్వరూపం. ఆ విశ్వమంతా కలిసి బాబా యొక్క సమగ్ర స్వరూపం. ఆయన గుర్తించి సాక్షాత్తు బాబాని, ఆ అనంతశక్తి స్వరూపం కృష్ణుడి పేరు వస్తే ఆ కృష్ణుడి యొక్క స్వరూపమే బాబాలో ఆయన దర్శించింది. యావత్ జీవితము బాబాకి సేవ చేసింది. ఇక్కడ సేవ అంటే బాబాకి కాళ్ళు వస్తాడు కానీ బాబా దగ్గర కూడా రానిడు. ఆయన చదువు బాబా దగ్గర కూడా రానిడు. మరి సేవ ఎలా చేసింది? బాబా భక్తులకి బాబా వంటికి పంపించేవాడు. ఆయన ఆడ ఆచరణతో నేర్పింది. సేవ కదా. అదే ఇక్కడ ఆమె తనకు కలిగిన ఈ ఆధ్యాత్మిక అనుభవాలు ఎప్పుడూ ఎవరికి ఎన్నటికీ చెప్పదు. నా ఒకటి ఇక్కడ ప్రకటన చేసుకుంటాడు. ఇప్పుడు దానిలో ఒకటి చెప్పిన కల్పనకి నాన్న శక్తి ఉంది మానేసి ఇప్పుడు నాకు బుద్ధి వచ్చిందా అంటే అందరూ మెహర్బాగ్ కోసంగా కానీ ఎప్పుడు చెప్పేది కాదు. ఎందుకని? మొట్టమొదట గర్వం వస్తుంది. రెండవది జనాలు ఉన్నారే గమనుంటారా, అబ్బా ఇంత వీరుడివి సూర్యుడివి నీకన్నా మించిన వాళ్ళు ఎవరు లేరు అనేటప్పటికి కొండెక్కిపోతాను. ఇది మర్చిపోతా. అందరూ నా కాలకని చెప్పుకుంటా కూర్చుంటా.
ఎందుకంటే ఇంతమంది చెప్తున్నారు కదా భగవత్ స్వరూపుడు అనేసి. అది పరమాత్మ, అది ఆమె గుర్తించింది. అందుకని తనకు వచ్చిన అనుభూతులంతా కూడా తనలోనే ఉంచు. నాకు ఇలా బాబా కళ కనబడి అది చేశాడండి, ఇది చేశాడండి అని చెప్పుకోండి. నా కూడా చెప్పుకుంటాడు, బాబా కళ్ళ కనబడ్డాడండి. నా కళ్ళ కనబడితే నీగా ఉపయోగమా చెప్పండి. నాకు బాబా కళ్ళ కనబడ్డాడు, నా బాబా నాతో మాట్లాడాడు, మీకేమైనా ఉపయోగం చెప్పండి. ఉంటుందమ్మా, నిజం చెప్పండి, మీకేమైనా ఉపయోగం ఉందా? ఉంటుందండి. బాబా నాతో మాట్లాడుతున్నాడంటే వాళ్ళు కూడా ప్రయత్నిస్తారు, అలా మనం కూడా చేయాలి. ఓకే, అంటే బాబా నాతో మాట్లాడే ప్రయత్నం చేస్తా. అదే ఆధ్యాత్మికత. నేను సత్తంగా అదే వచ్చాను ఎక్కడ విజయనగరంలో. ఆధ్యాత్మికత ఏమిటి? దైవ దర్శనం పొందడమా? పొద్దుటే ఆధ్యాత్మికత అనుకుంటున్నా, అదే ఇప్పుడు వచ్చింది. రెండవది మానవాధి శక్తులు పొందడమా ఆధ్యాత్మికత అంటే? మానవాధి అంటే ఏంటి? వస్తువులు సృష్టించడం, గాల్లో నడవడం, నీటి మీద నడవడం, ఇవి ఆధ్యాత్మికత అనుకుంటున్నాం ఒక తెగవ. మూడవది ప్రార్థన, పూజలు చేసుకొని ఆయన ద్వారా కోరికలు తీసుకొని ఇదే ఆధ్యాత్మికత అనుకుంటున్నాం కొందరు. అనుకుంటారని ఈ మూడు కాదని చెప్పారంట. మరి ఏమిటి ఆధ్యాత్మికత అంటే ఏమిటి? మొట్టమొదట చంచలమైన మన మనసులో ప్రతికూల భావాలు వచ్చినప్పుడు దాన్ని నువ్వు నిరోధిస్తున్నావా? నిరోధింపబడాలా. ఒకటి అహంకారం అనే బలహీనత ఉంది, దాన్ని తొలగించుకోగలిగావా? ఈ రెండు చేసుకుంటే నీకు నిజమైన ఆత్మజ్ఞానం కలుగుతుంది అని చెప్తారు. అర్థమనుకుంటున్నాను ఉంటే క్వశ్చన్ మనలో ఉన్న నేను అనే భావం తిరిగిపోవాలి. మనం ఏమనుకుంటున్నాం? సకలము విశ్వము నీవే అంటున్నాం. అంతా నాదేని మనసు. మీకు అర్థమవుతుంది చెప్తాను. సకల విశ్వము మీరే అంటున్నా. నేను ఆయన ముందర కూర్చొని అంతా నాదే అంటున్నాను నేను మనసులో. సకల విశ్వం మీరే అన్నప్పుడు ఈ మాట్లాడించే వరకు మీరే అంటే భగవంతుడే. కానీ నేను బాగా మాట్లాడానండి, బాగా సత్యంగా చెప్పానండి అని అనుకుంటున్నాను. లేదు పైకి చెప్పరు, పైకి చెప్పి మనకు నా క్రెడిట్ దిగిపోతుంది మనసులో అనుకుంటాను. మరి సకల విషయం మీరే అనడం ఏమిటి? అంతా నాదే అనడం ఏమిటి? దాన్ని తొలగించుకో. అది నిజమైన ఆత్మజ్ఞానం. పలికిడిది భాగవతము, పలికించడి వాడు రామభద్రుడు. తా పలికిన అంటే దాని పలికితే నేను భాగవతం విముక్తులవుతాను అని ఎవరు చెప్పారు? పోతాను భాగవతం రాశాడు కానీ తెలుగులో. పలికిడిది భాగవతము అంటే ఏమిటి? దానిలో సంఘటన పలికిస్తుంది. భాగవతం చదువుకుంటున్నాం, ఇది పలికిదేది మాస్టర్ గారు రాసిన గ్రంథం, అది రాధాకృష్ణ యొక్క అనుభవం. ఇది పలికింది కాదు, వింటున్నాం. పలికించిన వాడు రామభద్రుడు. హేమాత్ పత్రిక రాయిపించింది ఎవడు? బాబాత్రాయణ కదండి. దాని చదివితే మనం ముక్తి పొందుతాం. ఎందుకు గుర్తు చేశాడు? పోనీ దైవ సాక్షాత్కారం పొందిన దశకంఠుడైన రావణాసుడు ఏమయ్యాడు? ఆత్మలింగం పొందాడండి. పేగులు వెడలగెత్తి గానం చేసి ఆత్మలింగం పొందాడు. మరి దైవ దర్శనం అంతటి సజీవంగా చూశాడు. మన కళ్ళ చూసినాం, నా బొడ్డుగాడు సజీవంగా ఆయన చూశాడు శరీరంతో. మరి ఆయన ఏమయ్యాడు? అంటే సాక్షాత్కారం పొందితేనే పవిత్రమైపోతాను అన్న భావన పైకి, లోపల మనం చూసుకోవాలండి. నువ్వు క్లారిటీ రాకపోతే ఇంకొకటి వివరిస్తాను. మీ అనుభవం చెప్పండి, ఇబ్బంది లేదు కానీ చెప్పండి. అంటే ఏంటి? బాబా నాది మాట్లాడినంత మాత్రాన నాది బాబా మాట్లాడాడు అని నేను ప్రకటన చేసుకోవడానికి వల్ల మీకెవరు భక్తులు గారు నాకే కనబడ్డాడు అనే భావన నాకు వచ్చిందా లేదండి? మరి నాకు కనబడింది, మీకు మరి కనబడ్డాడు, దాని ఉపయోగం ఉంది. నేను మనలో సంస్కరించుకోగలిగామా? సంస్కరణ కానీ కనబడలేదండి, అది కనబడాలా? సంస్కరణ ఉంటే అది ఇక్కడ వివరం చెప్పడం అండి. దాని వివరణ ఇచ్చుకుంటూ వస్తున్నాం ఇక్కడ. ఎప్పుడు కూడా చెప్పేది కాదు. అందువల్ల సాయి ఆమెకు శ్రీకృష్ణుడిగా దర్శనమిచ్చి ఉండాలని మనం తలసవచ్చు. మాసరెడ్డి పెట్టాడు. ఎందుకని బాబా ఉంది? సాక్షాత్తు ఆమె కృష్ణుడు దర్శనం ఇచ్చి ఉండొచ్చేమో.
అని మనం భావించాలి. లేకపోతే ఆ విధంగా సేవ చేయాలి. సేవ జీవితం సాక్షాత్తు ఆనంద విశ్వశక్తి ఆయన స్వరూపం అనే భావన రాదు. ఆ భావంతోనే ఆమె సేవ చేయగలిగింది. లేకుంటే ఆమె జన్మత బ్రాహ్మణ చెప్తున్నాడు. జన్మత బ్రాహ్మణ కులం, ఆచారవంతురాలు కృష్ణ భక్తురాలు. అందుచేత అందరిచేత ముస్లిం అనే కలసబడిన బాబా సన్నిధిలో సాయి సేవలో తన జీవితం అంతా గడిపగలిగేది కాదు. ఎలా కలుగుతుందండి? ఆమె స్వతగా జన్మత బ్రాహ్మణ కుటుంబంలో పుట్టారు, అందరూ కృష్ణ భక్తురాలు. అటువంటి ఆవేశంలో ఆయన ఎలా సేవిస్తారు? ఆయన అనంత విశ్వశక్తిని ఆమె గుర్తించలేకపోతే, ఆయన కృష్ణుడిగా దర్శనం ఇవ్వకపోతే, అది మనకి అంటే ఏంటి? జన్మత బ్రాహ్మణ కులం కాదు, బ్రహ్మజ్ఞానం కలిగి ఉండడమే బ్రాహ్మణ కులం. అంటే ఇక్కడ బాబా సన్నిధిలో తన ఒక కులము, తన ఒక జాతి, బాబా వేరు నేను వేరు అని భావం కాదు. అనంత విశ్వశక్తిని కృష్ణుడికే తత్వం ఉంది, విశ్వమంతా తానే నిండి ఉన్నాడు. ఆ భావం ఆమెను స్థిరంగా ఉంది కాబట్టి వేషం చూసి ఆమె ఆరాధించాలి. ఆ వేషం పని కాదు, ఆ వేషం లోపల ఉన్న తత్వం మనకు కావాలి. కొంచెం చూడండి, ఒరిజినల్ వస్తువులకి అడ్వర్టైజ్మెంట్ ఉండదు, నకిలీ వస్తువులకు అడ్వర్టైజ్మెంట్ ఎక్కువ ఉంటుంది. మనం ఏం చేస్తాము? అడ్వర్టైజ్ ఏది ఎక్కువ ఉంటుందో దాన్నే కొంటాం. అప్పటికీ మార్చేస్తూ ఉంటాం అనమాట. టీ పొడి కావచ్చు, పేస్ట్ కావచ్చు, అన్నీ కూడా లోపల సత్తాను అనేది లేదు. అంటే ఎగ్జాంపుల్ ఇక్కడ ఏం చేసింది? ఆ బాహ్య వేషం చూడలేదు, ఆయన నిమిత్తం చూసింది కాబట్టి నేను ఒక బ్రాహ్మణుడు, నేను భావన కూడా ఎగిరిపోయి ఎట్టి వర్ణభేదం పాటించకుండా, వర్ణభేదం అంటే నాది ఎక్కువ కులం మీ తక్కువ కులం అని పాటించకుండా బాబా దగ్గర ప్రతి ఒక్కరిని కూడా గురు బంధువులుగా చూసుకునేది. ఇప్పుడు బాబా దగ్గరికి ఎంతమంది వచ్చి ఉంటారండి? అన్ని కులాల వాళ్ళు వచ్చారు, అన్ని జాతుల వాళ్ళు వచ్చారు, అన్ని మతాల వాళ్ళు వచ్చారు, కుస్తీ గారు వచ్చారు, డాక్టర్లు వచ్చారు, కలెక్టర్లు వచ్చారు. అందరి పట్ల వీడు నా గురు బంధువు. ఇక్కడ గురు బంధువు అంటే అర్థం చేసుకోవాలండి. ఇక్కడ అంటే బాబాను ఆశ్రయించాడు కాబట్టి గురు బంధువా? కాదు. గురువుతో బంధం కలిగిన వాళ్ళే గురు బంధువులు. సాయి బంధువు అంటే సాయితో బంధం కలిగిన వాళ్ళే సాయి బంధువు. బంధం అంటే ఏమిటి? బంధం అనేది అర్థం ఏమిటి? సంబంధం. మన సంబంధం అనుకున్నప్పుడు మన భావాలు వాళ్ళ భావాలు కలుస్తుందా లేదా, మన సాయి కలిగిపోతారా లేదా, కలిసిపోతే సంబంధం కలుసుకుంటున్నాం. అంటే ఏంటి? బాబా యొక్క భావాలు వీడి యొక్క భావాలు ఒకటేగా ఉంటే నేను బాబా గురు బంధువు అవుతా, సాయి బంధువు అవుతా. ఆయన భావాలకు వ్యతిరేకంగా అనుకోండి, నేను సాయి బంధువులు కాదు, గురు బంధువులు కాదు. అది గుర్తించగలిగి మనం అనాలి, గురు బంధువు సాయి బంధువు అని. ఇప్పుడు గురు బంధువు అనుకోండి అనుకోండి, గురు బంధువు కొట్టుకుంటున్నాడు వీడు. నిజంగా మాస్టర్ గారు చెప్పిన లక్షణాలు వీళ్ళు ఉన్నాయా లేదా, ఆయన నిరంతరం బంధం ఉందా లేదా, ఆయన గురించి నిరంతరం తెలుసుకుంటున్నాడా లేదా, ఆయన గురించి తెలుసుకుంటున్నాడా లేదా, తెలుసుకుని ముచ్చుకుంటున్నాడా లేదా, ఆయన గుర్తించినప్పుడు వీడి నిజమైన గురు బంధువు, లేకపోతే బాహ్యమైన గురు బంధువు. ఇక్కడ అవి అలా ప్రత్యేకంగా చూసేది. ప్రత్యేకం అంటే గురు తత్వం ఉన్నట్టే అందరితో మాట్లాడితే కాదండి. ఎవరికైతే నిజమైన బాబా తత్వాన్ని జయించుకుంటారో వాళ్ళు ప్రత్యేకంగా బాబాని దర్శనం పంపించేవాడు ఈయన దానికి. ఈ అందరిలో ఆ గురుతత్వాన్ని ఈమె అందరూ చూసేదండి. మన సంగతి మాట్లాడుకున్నాం ఇప్పుడు, గురుబంధు సంగతి. ఈమె అందరూ ఒకే భావం. ఈమెకి ఇది సపరేట్ తక్కువ ఎక్కువ అని చూడదు. ఈమె తక్కువ ఉంటే తిట్టుబడి పంపించే చూడదు. ఈమె మనకన్నా సామర్థ్యం లేదు, తెలుసుకునే సామర్థ్యం మనకు ఉందా? మీరు బాబాతో ఉండాలి అక్కడ నాకు తెలుసా? తిరిగిపోయినా అదే బాబా చూస్తుంది కదా, కరలే అంత మనవాళ్ళు అనుకుంటాను నేను. విషయం జాగ్రత్త పడు అని మనకు ఉద్దేశం కోసం వివరించుకుంటున్నామండి ఇక్కడ. అది చూసుకునేది ద్వారకామయుడిని ప్రతి సంవత్సరం మహావైభవంగా గోకులాష్టమి ఈమె ప్రారంభించింది. అంతకుముందు శ్రీరామోత్సవం గోకులాష్టమి ఈమె ప్రారంభించింది. అది ఇప్పటి నుండి శ్రీలో అది ఆచారమైంది. అక్కడ కృష్ణాష్టమి చేస్తారు. మీరు ఆ సమయంలో వెళ్ళారు లేదు, షిరిడీకి పుట్టి కడతారు, ఉత్సవం చేస్తారు, రథంలో బాబా పాదలను పెట్టి అన్ని విధులు తిప్పుతారు.
అన్ని విధులు సిరిల్లో చావడ వచ్చేలాగా ద్వారకామాయికి చావడికే కాదు వెళ్ళు అన్ని విధులు తిరిగి ఇప్పుడు తెలియదు నాకు. మేము పోయిన 85 సంవత్సరంలో అన్ని విధులు సిరిల్లో విధులు ఉందా అన్ని విధులు తిరిగేది అనమాట. చిన్న రథం అందరూ లాగేవాడు అనమాట. లోపల పాదం ఉండేది. ఇక్కడ గోకులాష్టమి ఎందుకు ప్రత్యేకం? గోకుల అష్టమి అష్టంలో పుట్టాడు కదా అంటే ఆయన అష్టంలో పుట్టా, శివుడు అర్ధరాత్రి పుట్టా, అదే కదా. ఈ అర్ధరాత్రి పుట్టాడు, కృష్ణుడు అర్ధరాత్రి పుట్టి జైల్లో. అంటే అంటే చీకటి అజ్ఞానంలో వెలుగునిచ్చేవాడు ఉదయించాడు. అష్టం అంటే ఏంటి? చీకట్లో నుంచి ఈ చీకటి పారదలడం కోసంగా ఉద్యమించారు వాళ్ళు. కృష్ణుడు కావచ్చు, పరమేశ్వరుడు కావచ్చు. కాబట్టి అజ్ఞానం తొలగించేవాడు వీడు, మనం గుర్తుపెట్టుకుందాం అని గోకులాష్టమి ప్రారంభించింది. కాబట్టి గోకులాష్టమి అలాగే చేసుకోవాలి. ఉట్టి పగలు కొట్టడం అంటే ఏంటి? ఏంటి ఉట్టి పగలు కొట్టి? ఏంటి ఉట్టి కట్టి కాడదు, మా నీళ్ళు వేలుకుంటా చేసుకుంటా ఏమో అహంకారాన్ని కొట్టడం అని మీ భావన. అది కొండ లోపల మామూలు వస్తువులు పెడుతున్నాము, అయితే అందులో మనకి ఏదో డబ్బులు బిల్లు పెడతారు కదా. ఇప్పుడు కొండ లోపల గాలి ఉంది, కొండ బాహ్యమైన స్వరూపం. ఆ స్వరూపము ఆడిస్తూ ఉంటారు, ఆడుతూ ఉంటుంది. ఆడుతున్నప్పుడు ఇదే శాశ్వతం కదా అనుకుంటూ ఉంటాం మనం. అది కాబట్టి దాన్ని పాల్గొట్టాలంటే నీళ్ళు చల్లుతారు. అంటే ఏంటి? సాధనలో భాగం. అంటే ఏంటి? ఎంత ఒడిదుడు వచ్చినా కసం వచ్చినా నువ్వు దాన్ని గ్రహిస్తావా అని, అంటే దాన్ని ఛేదించగలవా అని. దాన్ని ఛేదించకుండా వదులుతుంది, అందులో గాలి విశ్వం లయం అవుతుంది. లేదా అందులో బంగారం దొరుకుతుంది, జ్ఞానం దొరుకుతుంది. అట్లా అనుకుంటాం, అంటే వస్తువులు పెడతారు కాబట్టి ఆ జ్ఞానం దొరుకుతుంది. అది దాని భావం అని ఉండొచ్చేమో. అదే మరి నేను డిక్లేర్ చేస్తాను. మళ్ళీ చాగడ కూడా చెప్పాను అనుకో అని ఏదైనా భావం చెప్పొచ్చేమో మన భావన. అందుకని ఊదునే ఉంటుంది అన్నమాట. మనం చూడండి, ఉయ్యాలు ఊగుతూ ఉంటాం కదా, అటు పైకి వెరట్టుగా ఉంటుంది, మళ్ళీ దిగుతూ ఉంటాం, మళ్ళీ పైకి పోతూ ఉంటుంది, దిగుతూ ఉంటాం. జీవితం అంతా ఇది ఇలాగే ఉంటుందిరా అని ఉయ్యాలి. అందుకనే బిడ్డను ఉయ్యాలేసి మనే ఉంటాం, రువాయి రువాయి అంటుంది. ఇదంతా ఉత్తదరా అని చెప్పడం, ఇదంతా ఉత్తదరా అని రువాయి రువాయి చెప్తా ఉంటాం అనమాట. ఇదంతా భ్రాంతి అనేది శాస్త్రపోతావు, ఇటు పైకి పైకేసుకొస్తావు, ఇదంతా సొమ్మా అంటే గుర్తిదే అని చెప్పడం ఆవిడ ఉద్దేశం. మనం అంటే ఆ పాట పడతాం కదా, దాని అధ్యక్షులు. అది దానికి అర్థాలు ఉన్నాయండి, తెలుసుకుంటే ఆనందం. ఆ ఆనందాన్ని తీర్థం చేసుకోవడం. అందుకని గోకులాష్టమి నేను ప్రారంభించాను. అది రాధాకృష్ణమయ్యి స్త్రీల్లోకి ఆమె అడుగుపెట్టిన ఏ భావంతో అడుగుపెట్టారు, రాధాకృష్ణ పేరు ఎందుకు వచ్చింది, దాన్ని ఎలా స్థిరత్వం చేసుకున్నారు అనే వృత్తాంతమే ఈరోజు మనకి వరదొడ్డ మహర్షి గారు ఒక 2 పేరాల ద్వారా మనకు అందించారు. తర్వాత ఈ యొక్క జీవితం ఎలా ఉంది, ఈమె ఎంత సాధకురాలుగా ఎదిగారు, ఈమె దగ్గరికి ఆధ్యాత్మిక నేర్చుకోమని ఎంతమంది బాబా కొంతమంది పంపించాడు బాబా. వాళ్ళు మనసు సంచలనం అయితే సరివేసేది, ఎందుకంటే ముందు చెప్పి ఇంకా అన్ని భావాలు తెలుసు అనేసి. అటువంటి మహాభక్తురాలు రాధాకృష్ణ. ఆయన మనకు ఎంతో ఆదర్శం. ఆ ఆదర్శాన్ని మనందరం నిలుపుకోవాలని మాస్టర్ గారు ఆమె గురించి వివరణ ఇచ్చారు. ఇది గుర్తుపెట్టుకొని మనందరం కూడా అనంతమైన విశ్వశక్తి స్వరూపుడైన సాయినాథాన్ని మనం స్మరించుకుంటూ ఆశ్రయించుకుంటూ ఆనందాన్ని స్వస్తి. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय, सद्गुरु भरद्वाज महाराज की जय, गुरुदेव दत्ता।